వరిలో కొన్ని వందల రకాలున్న రైతుల ఆదరణ పొందింది మాత్రం సాంబా మసూరిగా పిలుచుకునే బీపీటీ 5204 రకమే. 4 దశాబ్దాల కిందట విడుదలైన ఈ సన్నగింజ రకం విశేషమేంటంటే మంచి అన్నం నాణ్యత కలిగి ఉండటమే. మార్కెట్లోనూ సన్నగింజ రకాలకు విపరీతమైన గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు బీపీటీకి దీటుగా కొన్ని మేలు వంగడాలను రూపొందించారు. బీపీటీ రకం త్వరగా దోమపోటు, ఎండు తెగులు వంటి చీడపీడలకు లొంగిపోతుండగా ఆ సమస్యలను అధిగమించేలా ప్రత్యామ్నాయ రకాలను రూపొందించారు. ఇవి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందుతున్నాయి. నిన్నటి అన్నదాతలో దొడ్డు పొడుగు గింజ రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక పాత సన్నగింజ రకాలకు ప్రత్యామ్నాయంగా విడుదలైన వివిధ మేలు రకాల గురించి ఇవాల్టి అన్నదాతలో రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ దామోదరరాజు నుంచి తెలుసుకుందాం. రైతులు ఎక్కువగా సాగు చేసే రకాలలో సన్నగింజ రకాలే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ప్రభుత్వం కూడా వాటికి బోనస్ అనౌన్స్ చేసింది. తర్వాత మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో కూడా సన్నగింజ రకాలకు రేట్ ఎక్కువ వస్తుంది. దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ ఈ సన్నగింజ రకాలు కొంచెం పెట్టుబడి ఖర్చు ఎక్కువైనప్పటికీ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఒకటి, తర్వాత ప్రభుత్వం బోనస్ ఇవ్వడం వల్ల రైతులు ఈ సన్న రకాల వైపు మొగ్గు చూపుతున్నారు అన్నమాట. అయితే మనకు సాగుబడిలో ఉన్న పాత సన్న రకాలు ఏంది, కొత్తగా ఏ రకాలు అందుబాటులోకి వచ్చినాయి, ఈ రైతులకు చాలా వరకు అవగాహన లేదు. ఎక్కువ రైతులు ఇంకా కూడా దీర్ఘకాలిక రకమైన పాత రకమైన బీపీటీ 5204 సాంబా మసూరి అనే రకాన్ని సాగు చేస్తున్నారు. సో చాలామంది రైతులకు దానికి ప్రత్యామ్నాయంగా ఏం రకాలు అందుబాటులోకి వచ్చినాయి, ఎలాంటి రకాలు సాగు చేసుకోవచ్చు అన్నదాన్ని ఇంకా పూర్తిగా అవగాహన రైతులకు కలగలేదు. దానిలో మొట్టమొదటిది RNR 15048 తెలంగాణ సోనా. ఇది ఫోటో సెన్సిటివిటీ అనే ఒక ప్రత్యేక లక్షణం కలిగిన రకం కాబట్టి దీన్ని బీపీటీకి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. కానీ బీపీటీ నారు పోసినప్పుడు ఇది నారు పోయకూడదు. అంటే ముఖ్యంగా ముందుగా నారు పోయకూడదు. రోహిన్లో కానీ తర్వాత మృగశిరలో కానీ నారు పోయకూడదు. ఆరుద్ర ఎల్లుదలకు జూలై మాసంలో నార్లు పోసినట్లయితే మీరు బీపీటీ ఎప్పుడైతే పంటకు వస్తుందో అప్పుడే వస్తుంది. అంటే 120-125 రోజుల్లో పంటకు వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. అతి సన్న గింజ రకము. తర్వాత మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఏదైతే మేము షార్ట్ సిలిండర్ వెరైటీస్ అంటున్నామో, జై శ్రీరాము, తర్వాత హెచ్ఎంటీ సోనా, తర్వాత చింటూ, తర్వాత పూజ, ఇలాంటి రకాలకు ప్రత్యామ్నాయంగా ఈ రకం పోతుంది. ఈ అతి సన్న గింజ రకమైన RNR 15048 అనే రకాన్ని రైతులు ఆలస్యంగా నార్లు పోసుకోవాలి. ఇది రైతులు ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం ఉండడం వల్ల ముందుగా నార్లు పోస్తే ఎత్తు పెరుగుతుంది, కాలపరిమితి ఎక్కువగా తీసుకుంటుంది, పడిపోయే అవకాశం ఉంది, దిగుబడి కూడా తక్కువగా వస్తుంది ముందు నారు పోస్తే. తర్వాత ఇది స్వల్పకాలిక రకం కాబట్టి దగ్గర నాట్లు వేసుకోవాలి. దాదాపు ఒక చదర మీటర్కు 45-60 కుదురులు వచ్చేలాగా ఇది నాట్లు వేసుకుంటే మీకు కొంచెం పిలకల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దగ్గర నాట్లు వేసుకుంటే. తర్వాత తక్కువ నత్రజనిలో పంట పడుతుంది కాబట్టి ఎక్కువ యూరియా వేయకూడదు. సిఫార్సు మేరకే యూరియా వేయాలి. అంటే దాదాపు 75 కిలోల యూరియాను మించకుండా వేయాలి. 25 3 దఫాలుగా. ఒకసారి నాటు వేసినప్పుడు, తర్వాత నాటు వేసిన 15 రోజులకు, తర్వాత నాటు వేసిన 30 రోజులకు. ఈ విధంగా ఈ తెలంగాణ సోనా అనే రకాన్ని సాగు చేసుకోవాలి. ఇంకా స్వల్పకాలిక రకాలు ఏం అందుబాటులో ఉన్నాయని చూసుకున్నట్లయితే సన్న రకాలు JGL 1798 అని ఒక రకము. ఇది స్వల్పకాలిక రకము, 100 రోజుల కాలపరిమితి. సాంబా మసూరి లాగానే ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది, ఉల్లికోడును తట్టుకుంటుంది. అదేవిధంగా JGL 384 అనే ఒక మధ్యకాలిక రకము మీకు బీపీటీకి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఇది కూడా సాంబా మసూరి లాగానే ఉంటుంది, ఉల్లికోడును తట్టుకుంటుంది, మంచి దిగుబడి ఇస్తుంది. JGL 3844 అని స్వల్పకాలిక రకం ఒకటి అందుబాటులో ఉంది. ఇది కూడా మీకు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఆలస్యంగా నార్లు పోసుకోవాలి, జూలై నెలలో నార్లు పోసుకోవాలి. గింజ తెల్లగా ఉంటుంది, గింజ నాణ్యంగా ఉంటుంది, తర్వాత ఈ ప్యానికిల్ మైట్ని తట్టుకుంటుంది, ఉల్లికోడును తట్టుకుంటుంది. JGL 3828 మధ్యకాలిక సన్న గింజ రకము సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. దీన్ని మానేరు సోనా అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. వివిధ పురుగులను, తెగులను బాగా తట్టుకుంటుంది, ముఖ్యంగా ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. 135 రోజులు. ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో, తర్వాత కరీంనగర్ ప్రాంతంలో, నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కడైతే ఉల్లికోడు ఎక్కువగా వస్తుందో ఈ రకాన్ని వేసుకోవచ్చు. JGL 11470 జగిత్యాల మసూరి అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది బీపీటీ కంటే సన్నం ఉంటుంది. ఆరుద్ర కార్తీలో కనుక నార్లు పోస్తే 130 రోజులు వస్తుంది. ఆరుద్ర వెళ్ళినాక పోస్తే 125-130 రోజులనే వస్తుంది. ఇంకొకటి అతి స్వల్పకాలిక రకం 115 రోజుల పంటకు వచ్చే JGL 11118
అంజనా అనే పేరుతోని విడుదల చేయబడింది. ఇది కూడా బీపీటీకి మీరు ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఇది కూడా ఆకు ఎండు తగులు తట్టుకుంటుంది, కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది, మంచి దిగుబడినిస్తుంది. ఈ రకం కూడా ఎన్నుకోవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైన రకం, ఈ మధ్య కాలంలో విడుదలైన రకం, బాగా ప్రాచుర్యం పొందిన రకం KNM 1638 కూనారం రైస్ 2 అనే పేరుతో ఇది విడుదల చేసినాం. ఇది సాంబా మసూరి లాగా ఉంటుంది. 125 నుంచి 130 రోజుల కాల పరిమితి. వివిధ పురుగులను తెగులను తట్టుకుంటుంది. అంటే పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ, దిగుబడి ఎక్కువ. ఇక్కడే కాదు, నెల్లూరు తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. WGL 962 అనే ఒక రకం ఉంది. వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడింది. ఇది కూడా సేమ్ సాంబా మసూరి లాగానే ఉంటుంది. 120 నుంచి 120 రోజుల కాల పరిమితి, సన్నగింజ రకము, కొంతవరకు పురుగులను తట్టుకుంటుంది, మంచి దిగుబడినిచ్చే రకం. చాలామంది రైతులు మాకు ఈ చౌడు ఉన్న దగ్గర సన్నగింజ రకం ఏం వేసుకోవాలి అని అడుగుతున్నారు. బీపీటీకి ప్రత్యామ్నాయంగా కంపసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి KPS 2874 అనే రకాన్ని విడుదల జరిగింది. ఇది 145 రోజుల కాల పరిమితితో బీపీటీ గింజ నాణ్యతతో చౌడును తట్టుకునే రకంగా మేము రూపొందించడం జరిగింది. వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా మాకు ఉల్లికోడు వస్తుంది. దీనికి బీపీటీ వేస్తే వేరే రకాలు వేసినా కూడా ఉల్లికోడు వస్తుంది. ఉల్లికోడు రాకుండా ఉండే రకం ఏమైనా మీరు డెవలప్ చేశారా అని రైతులు అడుగుతున్నారు. దానికి మేము సమాధానంగా ఈ WGL 1119 అనే రకాన్ని చేశాము. ఇది ఉల్లికోడును పూర్తిగా తట్టుకుంటుంది. ఉల్లికోడులో ఉన్న వివిధ జాతులను, ఉల్లికోడు 1, 3 and 4M, ఈ వివిధ జాతులను తట్టుకునే రకంగా దీన్ని రూపొందించడం జరిగింది. బీపీటీ పెరిగిపోతుంది, RNR ఎక్కువ ఎత్తు పెరుగుతుంది, వేరే రకాలు కూడా ఎక్కువ ఎత్తు పెరుగుతున్నాయి. ఎత్తు పెరగకుండా పొట్టిగా ఉండే బీపీటీ లాంటి రకం మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా మేము RNR 21278 అనే రకాన్ని రూపొందించి ఇవ్వడం జరిగింది. ఈ రకము నెల్లూరు మసూరిలాగా హైట్ ఎక్కువ పెరగదు, బాగా పిలక చేస్తుంది, మంచి దిగుబడిస్తుంది, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఈ రకాన్ని మీరు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక రకంగా మీరు ఎంచుకోవచ్చు. బీపీటీ లాంటి అన్నం నాణ్యత కలిగిన రకం మాకు కావాలి. సో మేము ఒక మధ్యకాలిక రకాన్ని జగిత్యాల్ వరి పరిశోధనా స్థానం నుంచి డెవలప్ చేయడం జరిగింది. అది JGL 28545. అన్నం నాణ్యత బీపీటీ లాగా ఉంటుంది, గింజ నాణ్యత కూడా బీపీటీ లాగా ఉంటుంది. మధ్యకాలిక రకము. ఎవరైనా రైతులు మాకు 15 రోజుల ముందు రావాలి అనుకుంటే కనుక ఈ JGL 28545 అనే రకాన్ని ఎంచుకోవచ్చు. ఇవి అన్నీ కూడా మనకు ప్రత్యామ్నాయంగా బీపీటీకి అందుబాటులో ఉన్న సన్నగింజ వరి రకాలు. వరిలో సన్నగింజ రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక అతి సన్నగింజ రకాలు, సువాసన గింజ రకాల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం.